కొన్నట్లు కూడా కనిపిస్తోంది. రైట్ శ్రీ విష్ణు గారు, నేను ఇంతకు ముందు టీజర్ చూసినప్పుడు పెద్ద కోటలో ఉన్న షార్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా గ్రాండ్ గా ఉంది. అసలు ఆ కోట ఎపిసోడ్ ఎక్కడ జరిగింది, అసలు ఎన్ని రోజులు జరిగింది అంటే ఏం చెప్తారు? అది రాజస్థాన్ లో చేసామండి. అది ఒరిజినల్ కోటే. అది మిగతావన్నీ అంటే ఎక్స్టీరియర్ అంతా 400 సంవత్సరాల క్రితం జరిగే ఇది కాబట్టి అంత అథెంటిక్ గా అంత వైడ్ గా తీసుకురావడం కష్టమని న్యాచురల్ గా ఉన్నాయేమో వెతుకుదామని ట్రై చేసాం. జైపూర్ లో దొరికింది మాకు అది. సో అక్కడే షూట్ ఎక్స్టీరియర్ పార్ట్, కొన్ని ఇంటీరియర్ పార్ట్లు అక్కడ ఒక 8 to 9 days అక్కడ వర్క్ చేసాం. తర్వాత ఇంటీరియర్ పార్ట్స్ అవి ఏమైనాయి అంటే స్లోగా ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ బెడ్లు కానీ లేకపోతే పూల్స్ కానీ అవన్నీ మారిపోయినాయి అనమాట. వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు మోడర్న్ లైటింగ్ అది సెటప్ పెట్టేశారు. సో ఇంటీరియర్ పార్ట్ వరకు వచ్చేసి మొత్తం అన్ని కూడా సెట్లేసి ఇక్కడే హైదరాబాద్లోనే చేసాం. సో మిగతా 60s లో జరిగేది ఒక ఇది ఉంటుందండి, 90s లో జరిగేది ఉంటుంది, ప్రజెంట్లో జరిగేది ఉంటుంది. 400 years బ్యాక్ దేమో అటు వెళ్ళాం. 60s వచ్చేసి తెలంగాణలోనే కొంచెం రూరల్ ఏరియాకి వెళ్ళి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ నిర్మల్, తర్వాత మెదక్ ఇలాంటి ఊర్ల నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి 50s లో 60s లో కట్టిన ఇల్లులు ఇంకా ఉన్నాయి. అవి పట్టుకుని ఆ ఎపిసోడ్లన్నీ అక్కడ చేసాం. 90s ఎపిసోడ్ అంతా కూడా వైజాగ్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు. మనకి 90s లో ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ఇంకా అక్కడ అలాగే ఉంది. చిన్న చిన్న టౌన్లు, బీచ్ బ్యాక్డ్రాప్ లో అక్కడ ఆ ఎపిసోడ్లు. మోడర్న్ అంతా ఇంకా హైదరాబాద్. అసలు మీరు చెప్తుంటే ఎంత కష్టపడ్డారో అని నాకు అనిపిస్తుంది. అసలు మీ మాటలు చెప్తుంటే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్లు, ఆ మేకప్, ఆ గెటప్లు, నాయన అంటే ఇది సవాల్ ఒక టాస్క్ గా అనిపించలేదండి? అసలు టాస్క్ అండి. అంటే వన్స్ వచ్చిదే ఇలాంటి అవకాశం, అంటే 4 పాత్రల్లో ఒకే సినిమాలో చేయటం అంటే అందరికీ కెరీర్లో ఒక్కొక్కసారి దొరికే అవకాశం, కొంతమంది దొరకకపోవచ్చు కూడా. సో దొరికినప్పుడు ఎంత పెట్టగలుగుతాం అంత పెట్టేయాలనేది నా ఇంటెన్షన్. ఎంత చేయగలుగుతాం అంత చేసేసాం. రైట్, ఓ చిన్న బ్రేక్ తీసుకుందామండి. రైట్, భాగ్యనగరంలో అయితే గణేష్ నిమజ్జనం అయితే అంగరంగ